అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అపశృతులు చోటు చేసుకున్నాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అక్కడున్న ఆచారాలను భంగం కలిగించేలా చాలా పనులు చేయడం జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం కావచ్చు, లేదంటే అన్యమతస్థులను ఉద్యోగస్తులుగా నియమించడం కావచ్చు. స్వామివారి దర్శన టికెట్లను అమ్ముకుని వ్యాపారం చేసుకోవడం కావచ్చు. ఇలాంటి ఎన్నో అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆ హయాంలో జరిగిన ఒక అపచారం మళ్ళీ ఇప్పుడు ఒక తప్పుని ఒక వీడియో రూపంలో బయటికైతే రావడం జరిగింది. సో, దానిపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ఉప్ప లక్ష్మణ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్‌గా ఒక 2, 3 డేస్ నుంచి బాగా హల్చల్ అవుతున్న మ్యాటర్ ఏంటంటే, పరకా మనీలో ఉన్న డబ్బులను పక్కదారి మళ్లించి ఒక అపచారం జరిగిందని ఒక వార్త అయితే బాగా హల్చల్ అవుతుంది. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను సరే వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు, దానికి కరుణాకర్ రెడ్డి జవాబు 2 చూశాను. హ్మ్. ఇక్కడ పరకామణిలో చేతివాటం ప్రదర్శించటం అన్నది ఇవాళైతే కొత్త కాదు. నేను జర్నలిస్ట్ అయినప్పటి నుంచి 45 సంవత్సరాలుగా అప్పుడప్పుడు అక్కడ అలా జరుగుతున్నవి అని వింటూనే ఉన్నాను. ఏవో కేసులు పెడతారు, లేదంటే ఆ ఉద్యోగులు తొలగిస్తారు. ఇవి జరుగుతూనే వస్తున్నాయి. ఎప్పుడు జరగలేదు అని చెప్పడానికి లేదు. ఓకే. ఇప్పుడు ఉద్యోగులనే వాళ్ళు ఆ దేవుని పవిత్రతను కాపాడాలనేది వాళ్ళకు ఉండాలి. మంచిగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో భక్తులు నమ్మకంతో హుండీలో డబ్బులేస్తే అది డబ్బు కావచ్చు, నోట్లు కావచ్చు, లేదంటే బంగారు కావచ్చు, దొంగిలించడం అనేది మహాపాపం అనేది వాళ్ళకి ఎందుకు కలగటం లేదు నాకైతే తెలియటం లేదు. సరే, ఇప్పుడు రాజకీయంగా వీళ్ళేం ఆరోపిస్తున్నారంటే కరుణాకర్ రెడ్డి గారి టైంలోనే అంటే ఏదో ఒక విజువల్ సోషల్ మీడియాలో పెట్టేసి చూడు ఇలా నోట్లన్నీ లోపల దాచిపెట్టుకుంటున్నారు అని చెప్పి అది కరుణాకర్ రెడ్డి టైంలోనే జరిగింది. హ్మ్. అలా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోకుండా సర్దుబాటు చేశాడు అంటే కరుణాకర్ రెడ్డి కూడా అందులో భాగం ఉంది, అందువల్లనే సర్దుబాటు చేశాడు అనేటువంటి ఆరోపణ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. ఓకే. సారీ, తెలుగుదేశం వాళ్ళు చేశారు. హ్మ్. ఎవరి మీద? కరుణాకర్ రెడ్డి మీద. కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో అది జరగలేదు, హ్మ్. అది జరిగిందని నిరూపించి నేను అలిపి దగ్గర నా తల తెగ్గొట్టుకుంటా అని చెప్పాడు. హ్మ్. సరే, ఒకటి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడో పాతవన్నీ పెట్టి రకరకాల కల్పితాలతో వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ రాజకీయ పార్టీ వాళ్ళు దట్టు అధికారంలో ఉన్నటువంటి కూటమి వాళ్ళు ఒక ఆరోపణ చేసే ముందు వాళ్ళ సరైన సమాచారాన్ని తీసుకొని ఆరోపణ చేయాలి. హ్మ్. సరే, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనకు ఎవరైతే అతను ఏం పేరు ఇందాక మీరు అన్నారు, రవికుమార్ సార్. రవికుమార్ ఉద్యోగి. ఆ రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే తప్పు చేశాడో పలుసార్లు తప్పు చేసి ఉండొచ్చు. ఆ తప్పు విషయంలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాపించారు. అవి ఒకప్పుడు ఏదో ఒక 14-15 కోట్లు అయితే ఇవాళ అది 100 కోట్ల ఆస్తులు అవి. హ్మ్. అంటే పాప పరిహారం చెల్లించుకున్నారు. అందులో తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళు తప్పు దిద్దుకున్నారు, టీటీడీకి డబ్బులు అందాయి, అంటే ఆస్తులు అందాయి అని కరుణాకర్ రెడ్డి ఇవాళ నేను చెప్పడం చూశాను. హ్మ్. ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం. దొంగలించొచ్చు, నేను మళ్ళా తిరిగి ఇయ్యొచ్చు అనేది అది పద్ధతి అయితే కాదు. అంటే దొంగలించిన తర్వాత దానికి శిక్ష అనేది చూడాలి. అంటే దాన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది కూడా ఇలా చేసి మళ్ళీ ఇచ్చేసారని చెప్తారు కదా సార్. అంతే కదా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఒక 10 కోట్లు కొట్టేసి నేను 2 కోట్లే కొట్టేసినా నా దగ్గర 2 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీకు టీటీడీకి ఇచ్చేస్తానంటే వదిలిపెడతారా? హ్మ్.
ఎలా వదిలిపెడతారు? ఇప్పుడు ఆయన మరి 100 పోనీ అప్పట్లో 14, 15 కోట్ల ఆస్తులు ఇచ్చాడు అంటే ఏ ఏ ఏ అది అప్పట్లో అంతే కొట్టేశాడా? తన సొంత ఆస్తులు కూడా ఎందుకిస్తాడు? ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అంశాలే గదా! ఇక్కడ పరకామణిలో రోజుకు యావరేజ్‌గా 3-5 కోట్ల యొక్క రెవెన్యూ అంటే పరకామణిలో వేస్తారు భక్తులు. కానుకలు వేస్తారు. అంటే నెలకెంత? దాదాపు 100 కోట్లు. రోజుకైతే అవును సార్. ఈజీగా. 100 కోట్లు తక్కువుంది నెలకు. హ్మ్. 100 కోట్ల నెలకు భక్తులు కానుకలు వేస్తూ ఉన్నప్పుడు మరి ఆ 100 కోట్లల్లో చేతివాటము ఎంత చూపిచ్చినా కూడా కోట్లు తీసుకునేటువంటి పరిస్థితి అయితే నాకైతే కనిపించడం లేదు. అంటే ఒక్కసారే కాదు కదా సార్ ఆయనొచ్చేది. ఒకసారి ఒక నెలలోనే రారు కదా సార్. ఇప్పుడు సంవత్సరానికి 1200 కోట్లు మీరు అదే. చెప్పినట్లుగా. అది ఇప్పుడు మీరన్నట్టేంటంటే దొంగిలించటం అన్నది ప్రతిరోజు సాధ్యమవుతుందా అని నా ప్రశ్న. అంత ఈజీ కాదు. సీసీ కెమెరాలు ఉంటాయి, స్టాఫ్ ఉంటారు, చూస్తుంటారు. అందరూ కొల్లుడు కావాలి అట్లా అనుకుంటే. ఎదురుగా కౌంట్ చేసే వాళ్ళు చూస్తూ ఉంటారు. చేతివాటం అన్నది ఎవ్వరు చూడకుండా సీసీ కెమెరాలు పడకుండా అతి జాగ్రత్తగా దొంగిలించాలి దొంగ అనేవాడు. అంత చేయగలుగుతాడా అని నాకు సందేహంగా ఉంది. కొన్ని వీడియోలు కూడా అంత బయటకొచ్చేసాయి సొమ్ము సార్. కొన్ని వీడియోలు అదే కూడా నేనే చెప్పాను బయటకొచ్చేసాయి. కదా! ఒక వీడియో సోషల్ మీడియాలో మూవ్ అవుతున్నదని. హ్మ్. ఒక వీడియో వచ్చినంత మాత్రాన అది రోజు అలా చేయగలుగుతాడని అసలు వారానికి ఒక రోజు సెలవు ఉంటది కదా! రోజు అలా చేయగలుగుతాడంటే ఇప్పుడు నెలకు 100 కోట్లొస్తే మరి రోజు ₹1 కోటి తీసుకోగలుగుతాడా? అంటే సాధ్యమైతదా? మనం 3.5 కోట్ల వరకు వస్తే అందులో ₹1 కోటి తీసుకోగలుగుతారా? అంటే ఇదంతా తీసుకోలేరు తప్పుడు కదా! ఆరోపణలు అంటారా సార్ మీరు? ఇదంతా తప్పుడు ఆరోపణలు అంటారా సార్ మీరు? ఏది తప్పుడు ఆరోపణ కాదు. అది ఒక ₹1000 తీసుకున్నా, ₹10,000 తీసుకున్నా రోజు అది చాలా నీచమైన పని. దాని మీకి పనిష్మెంట్ అనేది ఉండి తీరాలి. పనిష్మెంట్ అనేది ఇవ్వకుండా డబ్బు రికవరీ చేశాము కదా! పశ్చాత్తాపపడి కుటుంబ సభ్యులందరూ డబ్బులు అంటే వాళ్ళ ఆస్తులన్నీ మనకిచ్చేశారు కాబట్టి వాళ్ళని వదిలేసాము అని ఏదైతే కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడో అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు దొంగతనం ఒప్పుకునేట్టే కదా! అవును. పశ్చాత్తాపపడి ఆస్తులన్నీ తిరిగి మీకు టీటీడీకి రాపిచ్చారంటే చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నట్టే కదా! అవును సార్. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు మరి ఏమి పనిష్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు ఒక దొంగ మన ఇంట్లో దొంగతనం చేస్తాడండి. హ్మ్. పోలీసోళ్ళు వెంటాడి పట్టుకుంటారు. దొంగ దగ్గర ఆ వస్తువులు మన దగ్గర దొంగిలించేవి దొరుకుతాయి. ఆ హ్మ్. వస్తువులు తిరిగి మనకిస్తారు. కానీ దొంగను వదిలిపెడతారా? యెస్ సార్. ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తారు. విచారణ జరుగుతుంది. వాడికి శిక్ష పడతది. హ్మ్. ఖచ్చితంగా శిక్ష పడతది. శిక్ష పడకుండా ఎవరు ఉండరు. శిక్ష పడి తీరుతది. మరి ఏం శిక్ష వేశారు? నువ్వెందుకు రాయబారం చేశావు? అనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక దొంగకు నువ్వు రాయబారం చేసి ఆస్తులు టీటీడీకి ఇప్పించి అతన్ని వదిలిపెట్టేస్తారా? హ్మ్. అంటే అది కరెక్ట్ కాదు. అలా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అలాంటి సంప్రదాయం వస్తే పరకామణిలో ఉన్నవాళ్ళు అదే పని చేస్తారు. దొరికినప్పుడు చూసుకున్నావులే అని వాళ్ళు కూడా చేతివాటం చూపిస్తారు. దొరికినప్పుడు అప్పుడు ఇప్పుడు ఈయన ఆస్తులన్నీ ఇచ్చాడు. ఏదో ఉన్నాయని చూపించి. హ్మ్. రేపొద్దున వాళ్ళ ఆస్తులు చూపించకుండా ఎక్కడో దాచిపెట్టేసుకుంటారు. ఆస్తులు మా దగ్గర ఏం లేవంటారు. అవును. అప్పుడు నష్టం ఏంటి? అది అది సమస్యకు పరిష్కారం అది కాదు. సమస్యకు దొంగతనం అక్కడ చెయ్యకుండా, చేతివాటం చూపకుండా ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. ఇక్కడ చూడండి ముందు పరకామణి ఎక్కడుండేదంటే టెంపుల్ లోపల ఉండేది. హ్మ్. ఆ టెంపుల్ లోపల భక్తులు గూడా వాళ్ళ కౌంట్ చేస్తూ ఉంటే చూస్తూ పోయేవాళ్ళు. నిలబడి చూసేవాళ్ళు. వాళ్ళ కౌంట్ చేస్తుంటే. కొంచెం వాళ్ళకి భయం ఉండేది భక్తులందరూ మనం చూస్తున్నారు అని. ఇప్పుడు ఏం చేసింది ఈ వైఎస్ఆర్‌సీపీ టైంలో ఆ పరకామణిని తీసుకొచ్చి బయట ఒక భవనం కట్టిచ్చేసి అందులోకి మార్చారు. హ్మ్.
అక్కడికి భక్తులు అనుమతి లేదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన మేరకు అక్కడికి భక్తులు ఆ భవనంలో భక్తులు వెళ్ళరు. లేదు సార్. భక్తులైతే వెళ్ళినప్పుడు అనుమతి అక్కడ లేదు. వీడియోలో చూసుకున్నట్లయితే గనక భక్తులైతే ఎటువంటి భక్తులు కనిపించలేదు. కేవలం ఆ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆ పార్కమని సిబ్బంది ఆ! మాత్రమే లెక్కలు చూస్తూ ఉన్నారు. ఆ ఒక రూమ్ సిబ్బంది అనేది ఏర్పాటు అధికారులు చేశారు. చూసుకుంటుంటారు. సెక్యూరిటీ ఉంటది. హ్మ్. ఇప్పుడు విజిలెన్స్ వింగ్ అక్కడ ఉన్నప్పటికి కూడా, విజిలెన్స్ వింగ్ కూడా ఏం తేల్చింది? ఆయన చెప్తున్నాడు ఏంటి అంటే, చాలా విజిలెన్స్ వింగ్స్ అని పనిచేశాయి. ఎక్కడెక్కడ వాళ్ళ ఆస్తులున్నాయో, కర్ణాటకలో ఉన్నాయా? తమిళనాడులో ఉన్నాయా? తెలంగాణలో ఉన్నాయా? ఆంధ్రాలో ఉన్నాయా? అన్నీ సెర్చ్ చేశారు. ఉన్న ఆస్తులన్నీ తీసేసుకోవడం జరిగింది అంటున్నాడాయన. హ్మ్. నువ్వు ఆస్తి కొంటే అది కనిపిస్తుంది. క్యాష్ తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టుకుంటే బంధువులు, చుట్టాలు ఎక్కడో దాచిపెట్టేస్తే ఎట్లా కనిపిస్తది? యెస్. అది ఎలా అవును సార్. దొరుకుతది? హ్మ్. ఆ పని చేశారా? క్యాష్ ఏం దొరకలే ఆయన దగ్గర. ఆస్తులు రాపించుకున్నారని చెప్తున్నాడాయన కరుణాకర్ రెడ్డి. ఓకే. అంటే క్యాష్ దొంగిలించి, ఆ క్యాష్ ఎక్కడ పెట్టారు? ఎక్కడికి పోయింది? అనేది కూడా ప్రశ్నే గదా! హ్మ్. అంటే మొత్తము డబ్బంతా గూడా ఆస్తులు కొనేస్తాడా ఎప్పటికప్పుడు? అరే! ఆస్తులు కొనేస్తే నేను దొరికిపోతా అని ఆలోచన చేయడా? ఎవరైనా చేస్తారు గదా! అంటే రియల్ ఎస్టేట్‌లో విజిలెన్స్ పెట్టుబడులు వింగ్ పెట్టారని అందరికి చెప్తున్నారు తెలుసు సార్. కదా! రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారాయన అని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినా గూడా హ్మ్. తెలుస్తుంది. క్యాష్ దాచుకునేది తెలవదు అని నా అభిప్రాయము. హ్మ్. క్యాష్ దాచుకునేది ఏమైనా ఇంకా ఉందేమో ఎక్కడన్నా. ఎవరికైనా ఇచ్చారేమో. రాజకీయ నాయకులు గూడా పంచుకున్నారేమో ఎవరికి తెలుసు? అతన్ని బెదిరించి. లేకపోతే నిన్ను జైల్లో వేస్తాం. నీకు శిక్ష పడుతుంది. ఇవన్నీ బెదిరించి వాళ్ళు కూడా వాళ్ళకు గూడా వాటా అంది ఉండొచ్చేమో అనే దానికి ఆస్కారం అయితే ఉంది గదా! హ్మ్. ఎన్ని ఏం చెప్పినా గూడా కూటమి ప్రభుత్వము ఒకటి జరిగిన దాన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయొచ్చు తప్పులేదు. హ్మ్. అలాగే ఇక మీదట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. అన్ని జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి. అవసరమైతే లోపల పరకావన సిబ్బందిని నిఘా పెట్టడమే గాదు మార్చేయాలి కూడా. ఓకే. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది థాంక్ యూ సో మచ్ సార్.